వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బేగం బజార్ షాపింగ్ వ్లాగ్ అండి. బేగం బజార్లో షాపింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గల్లీ నుండి అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ స్టార్టింగ్ ఏంటంటే కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. కంప్లీట్ మనకి కుకింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అయితే మనకి ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి. ఇవన్నీ గ్యాస్ స్టవ్స్, పెద్ద పెద్ద హోటల్స్ కానీ క్యాటరింగ్ చేసే వాళ్ళకైతే చాలా బెటర్. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో మనకి హోల్సేల్ రేట్లకే అమ్ముతారన్నమాట. ఇవన్నీ బౌల్ స్టాండ్లు మనకి పెళ్ళిళ్ళకి ఇస్తుంటారు కదా, ఆ బౌల్ స్టాండ్ ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి. వాటి ప్రైజెస్ అయితే అడిగాను నేను. బౌల్ స్టాండ్ అవి 1050, 1650 అలా సైజుని బట్టి ఉన్నవి. ఇక్కడ మనకి రాగి బిందెలు కూడా ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కదా, ఇంకా రాగి బిందెలు యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఇవి కూడా వెయిట్ని బట్టి సైజుని బట్టి కూడా ప్రైజెస్ ఉన్నవి. బిగ్ సైజు 1250 రూపీస్, స్మాల్ సైజు 950 రూపీస్ అలా ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ అవే ప్రైజెస్ అని కాదు, మనం బార్గెన్ చేయొచ్చు. ఇంకా పెద్ద పెద్ద బాండీలు ఉన్నాయి కదా మనకి వండుకునేవి. మన భాషలో, తెలంగాణ భాషలో అయితే బగోన్లు అంటాం కదా, అవి కేజీ చొప్పున అయితే మనకి సేల్ చేస్తారంట. కేజీకి 350 రూపీస్ అలా ఉంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అవి వెయిట్ ఎలా ఉంటే అంత ప్రైస్ పడుతుంది. మనం బార్గెన్ చేయొచ్చు, ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం డిన్నర్ సెట్ చూసారు కదా, ఎంత క్లాసీగా ఉన్నాయో అసలు ఇవి. కానీ ప్రైస్ మాత్రం అసలు చాలా ఎక్కువ అనిపించింది. అంటే ఇవన్నీ సెరామిక్ మెటీరియల్. ప్రతిదీ అంటే ప్లేట్స్, తర్వాత గ్లాసెస్, ఇంకా వాటర్ జగ్గులు అంటాం కదా, అట్లా అన్నీ ఉన్నాయి. కప్స్ ఆల్ ఓవర్ మొత్తం. ఇంకా డిన్నర్ సెట్ అంటే అన్నీ కలిపి సెట్కి అయితే స్టార్టింగ్ 8000 నుండి 13,000 వరకు ఉన్నాయని చెప్పారు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళ ఇంట్లో కానీ, సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో ఇలానే ఉంటాయి కదా డిన్నర్ సెట్స్. అవైతే స్టార్టింగ్ 8000 నుండి 13,000 అని చెప్పారు. ఇంకా అవే కాకుండా మనం మిడిల్ క్లాస్ నుండి ఇంకా లో క్లాస్ కానీ, హై క్లాస్ కానీ ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్ అయితే ఉంది. మనకి ప్రతిదీ దొరుకుతుంది. ఇంకా అవే కాకుండా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో బయట ఇలా కూడా మనం షాపింగ్ చేయొచ్చు. కంప్లీట్ పెళ్ళికి పెళ్ళి పెట్టుకుని పెళ్ళి షాపింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు బేగం బజార్. ఎందుకంటే పెళ్లి పీటల దగ్గర నుండి పెళ్లి కూతురు వేసుకునే జ్యువెలరీ కానీ ఇంకా ప్రతి ఒక్కటి ఈ స్ట్రీట్ షాపింగ్లో అయితే మనకి బేగం బజార్లో ఈజీగా దొరుకుతుంది. ఇక చూస్తున్నారు కదా పెళ్లి పీటలు, అందులోనే సిల్వర్ ఇంకా గోల్డ్, ఇంకా చపాతీ చేయడానికి పీటలు కానీ, కోలలు, ఇలా చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, అసలు మనకి కిచెన్కి సంబంధించి ఏదైనా సరే మనకి ప్రతి ఒక్కటైతే ఇక్కడ దొరుకుతుంది. అసలు దొరకదు అంటూ ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, మనకి సిల్వర్ కోటెడ్, గోల్డ్ కోటెడ్ అలా పెయింట్ వేసినవే కాకుండా మామూలుగా మనకి టేకి ఉంటాయి కదా, టేకి కట్టెవి పీటలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇంకా చపాతీ కోలలు, పప్పు గుత్తిలు, ఇంకా చాలానే ఉన్నాయి. చెప్పడం అవసరం లేదు, మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది కదా. ప్రతి ఒక్క ఐటెం అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. చిట్టి గాజులు అమ్మవారికి వేస్తారు కదా, మనం వరలక్ష్మి వ్రతం టైంలో వేస్తారు కదా, ఇలా చిట్టి గాజులు అని, పిడికిరి, తర్వాత మనకి గరియలు చేస్తారు కదా, ఆ మౌల్స్ కానీ, ఇంకా చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా చపాతీ చేయడానికి, చిన్న కూలలు కూడా ఉన్నాయి. ఇంకా బేగం బజార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది జ్యువెలరీ. చాలా హోల్సేల్ ప్రైస్కి తక్కువ బడ్జెట్లో మనకైతే మన మ్యారేజ్కి కానీ ఎలాంటి అకేషన్కైనా సరే తక్కువ బడ్జెట్లో మనకి నచ్చిన డిజైన్ మనకైతే ఖచ్చితంగా దొరుకుతుంది. అందులో నో డౌట్. అసలు అంత బాగుంటుంది. కొంతమంది షాపింగ్ లవర్స్ ఉంటారు కదా, 1-2 మోడల్స్ చూస్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అలాంటి వాళ్ళకి బేగం బజార్కి వెళ్తే వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ వన్ స్టాప్ డెస్టినేషన్ అయితే చెప్పొచ్చు. ఈ షాప్ వచ్చేసి రేణుకా ఫ్యాషన్స్ ఈ షాప్ నేమ్. అందులో మనకి డిస్ప్లేలో పెడతారు ఫిక్స్డ్ రేటు అని చెప్పేసి పెడతారు, కానీ అలా ఏమి ఉండదు, మనం బార్గెన్ చేయొచ్చు. షాప్ అడ్రస్ ఎక్కడ అంటే మనం హాస్పిటల్ నుండి ముందుకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో బనాజీ మార్కెట్ అని ఒక గలీలా ఉంటుంది. అందులోంచి లోపలికి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. అందులో ఈ షాప్ నేమ్ వచ్చేసి రేణుకా ఫ్యాషన్స్. ఇందులో
చాలా రకాల జ్యువెలరీ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇంకా అందులోనూ ఇంకా సీజెడ్లో కానీ, తర్వాత విక్టోరియన్ కొత్తగా వచ్చిన జ్యువెలరీ అంటే విక్టోరియన్ జ్యువెలరీ. ఇంకా అందులోనూ మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ పాలిష్, తర్వాత పెరల్స్ జ్యువెలరీ, గుట్టపూసలో షార్ట్, లాంగ్ ప్రతి మనకి మనకి వేరే ఎలా ఉంటే మనకి ఎలా కావాలి అంటే అలా మన బడ్జెట్లో అయితే జ్యువెలరీ అయితే దొరుకుతుంది. 100% మనమైతే సాటిస్ఫై అయ్యేలా ఉంటుంది ఈ షాప్లో అయితే కలెక్షన్. ఇంకా లేటెస్ట్గా వచ్చేసిన జిలేబీ హారం అని అంటున్నారు కదా, అలాంటి హారం కానీ, తర్వాత వడ్డానం, ఆడపిల్లలు, తర్వాత బుట్టలు, ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మనకి సీజర్లో కావాలంటే సీజర్లో, తర్వాత మ్యాట్ ఫినిషింగ్లో అంటే మ్యాట్ ఫినిషింగ్లో, విక్టోరియన్ అంటే విక్టోరియన్, అలా ఎలా అంటే అలా కంప్లీట్ సెట్ కావాలంటే సెట్లా, లేదంటే సింగిల్ పీస్ కూడా మనం తీసుకోవచ్చు. ప్రతిదీ కూడా మనం బార్గెన్ చేయవచ్చు. ఇంకా అలానే కాకుండా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వడ్డానం 1200 నుండి అయితే స్టార్టింగ్ అని చెప్పారు. అంటే కొంచెం గ్రాండ్గా ఉన్నవైతే 1200 స్టార్టింగ్. ఓన్లీ ప్లెయిన్ వచ్చేసి 200, 150, 200 నుండి కూడా అలా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి 300 నుండి 500 రేంజ్ మధ్యలో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం తన కోసమే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాను. తన కోసం జ్యువెలరీ షాప్ చేయమని చెప్పేసి నన్ను అడిగింది. సో తన కోసం అయితే వెళ్ళాను. తనకి ఇలా చూపించాను, మ్యాట్ ఫినిషింగ్లో, సీజర్లో ఇంకా చూపిస్తే తను విక్టోరియన్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంది. నాకైతే చాలా నచ్చింది కలెక్షన్. అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత కలెక్షన్ ఉంది. ఓన్లీ ఒక బుట్ట మోడల్ ఇయర్ రింగ్స్లోనే చాలా కలెక్షన్ ఉంది. అందుకే చెప్తున్నాను కదా, షాపింగ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. బేగం బజార్లో అయితే చాలా బాగుంది జ్యువెలరీ కలెక్షన్. ఇంకా రీసెంట్గా ఇప్పుడు మ్యారేజ్ సెటిల్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా అకేషన్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళే కానీ ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలి అనుకుంటే మాత్రం ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా ఓపిక్గా మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ చూపిస్తారు. ఇక్కడ నేనైతే మా ఫ్రెండ్ ఇలా ఈ సెట్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం అక్కడ గ్రీన్ కలర్ వద్దు అనుకుంటే మనం మెరూన్ కలర్ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయంట. అలా కాకుండా మనకి శారీ మ్యాచింగ్ కావాలన్నా కానీ వాళ్ళు మనకి మ్యాచింగ్ కలర్ అయితే ఫిక్స్ చేసి ఇస్తారు ఆ పెరల్స్ అనేవి. ఫైనల్ చేసిన జ్యువెలరీ అయితే నేను అలా పెట్టుకొని చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, చాలా గ్రాండ్ ఉంది. ఇంకా ఈ ఒక్క సింగిల్ సెట్ మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ లుక్ అనిపించింది నాకైతే. ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి అసలు. ఈ సెట్ అయితే మేము తీసేసుకున్నాము. ఇంకా తర్వాత నెక్స్ట్ కంప్లీట్ సింగిల్ పీస్ కాకుండా సెట్ లాగా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. స్టార్టింగ్లో ఉన్నాయి 3500, ఇంకా మిడిల్లోది 4500 చెప్పారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇదైతే 6500 అలా చెప్పారు. అంటే కంప్లీట్ మనకి చౌకర్, షార్ట్, లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ ఇలా ప్రతిదీ అంతే. నేను చెప్పిన ప్రైజెస్ 3500, 4500, ఇంకా 6500 అని చెప్పాను కదా. ఇవన్నీ కంప్లీట్గా మీకు వీడియోలో చూపిస్తున్న సెట్, కంప్లీట్ సెట్కి వాటి ప్రైజెస్ అలా అయితే ఉన్నాయి. అవేం ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు, మనం బార్గెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మేము తీసుకున్న నెక్స్ట్ సెట్కి మ్యాచింగ్ మాడబిల్ల కూడా తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అలా చెప్పారు. ఇంకా ఫైనల్గా 200 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇది కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఇవి రెండు అయితే తీసేసుకున్నాము. ఇంకా షాప్లో ఇంకా వేరే కలెక్షన్ కూడా చూస్తున్నాము. ఇంకా తనకే కాకుండా తన సిస్టర్ కూడా ఉంటారు కదా, ఆ పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్కి, ఇంకా తనకి కూడా చూస్తున్నాము. జ్యువెలరీ కావాలని తను కూడా అడిగింది. ఇవి కంప్లీట్ మనకి గోల్డ్ ఫినిషింగ్తో వస్తాయి, గోల్డ్ పాలిష్తో వస్తాయి.
ఇందులో కూడా షార్ట్ లాంగ్ సెట్ లాగా ఉన్నవి. షాప్ వచ్చేసి మనకి శారీ లేసెస్ ఉంటాయి కదా, ఆ లేసెస్ షాప్. ఇది చాలా ఓల్డ్ షాప్ అనుకుంటా. చాలా కలెక్షన్ ఉంది. అంటే స్టార్టింగ్ మనకి ఓల్డ్ ఫ్యాషన్ నుండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న లేసెస్ వరకు అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 150 రూపీస్ నుండి ఇంకా 600, 1000 వరకు ఉన్నాయని చెప్పారు. అందులో ఏదైనా సరే మనం బండల్ లాగా తీసుకోవాలి. బండల్కి 150 రూపీస్ నుండి 600 అప్ టు 1000 వరకు అయితే ఉన్నాయి. 9 మీటర్స్ అయితే వస్తుందంట. కంప్లీట్ శారీకి సరిపోతుందని చెప్పారు. ఇదంతా లేసెస్ సెక్షన్ ఇదంతా. ఇంకా ఇది బనాజీ మార్కెట్. అందులో ఇందాక మనం రేణుకా ఫ్యాషన్స్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. ఇది ఒక గల్లీ. చూడడానికి గల్లీ ఇలానే ఉంటాయి కానీ ఇంకా లోపలికి వెళ్తే మనకు చాలా షాప్స్ ఉంటాయి. అందరికన్నా అంటే లేడీస్కి ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ ప్లస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అలా అని ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు. చాలా తక్కువ ప్రైస్లో అన్నీ దొరుకుతాయి మనకి. చూస్తున్నారు ఇక్కడ వేణి టైప్ కానీ, తర్వాత హల్దీకి సంబంధించిన సెట్, తర్వాత జడకి రీసెంట్గా ఇట్లా వస్తున్నాయి కదా మనకి కలర్స్ లాగా ఫ్లవర్స్. ఇంకా శారీకి మ్యాచింగ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. లావెండర్ కానీ, ఎల్లో, గోల్డ్, రెడ్, పింక్ అలా చాలానే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మన శారీకి మ్యాచింగ్ అయితే ఖచ్చితంగా డెఫినెట్గా ఇక్కడైతే దొరుకుతుంది 100%. కాకపోతే ఇలా సింగిల్ పీస్ అయితే ఇవ్వరంట, కంప్లీట్ బాక్స్ తీసుకోవాలి మనము. బాక్స్లో ఇలా 10 పీసెస్ అలా వస్తాయి. ఇది కాకుండా ఇంకా చాలానే మోడల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. వేణి ప్లస్ ఇలా సింగిల్ వస్తాయి. మనం జుట్టు పైనకి అలా వేణి టైప్ పెట్టుకొని ఇంకా జుట్టు కుచ్చులలో ఇలా సింగిల్ ఫ్లవర్ లాగా పెట్టుకుంటే ఇంకా ఎలాంటి జడబిళ్ళలు అవసరం లేదు, ఇంకా ఎలాంటి పూల జడ కూడా అవసరం లేదు మనకి. అవైతే చాలా హెవీ ఉంటాయి ప్రైజెస్, మనం అంత ఎఫర్ట్ చేయలేము. ఇవైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఒకసారి యూజ్ చేసి మనం అవి రియల్ ఫ్లవర్స్ కాబట్టి నెక్స్ట్ యూజ్ చేయలేము, అవి పడేస్తాం కదా. ఇవైతే ఇంకా ఒకసారి ఎన్నిసార్లు అయినా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా అసలు మనీ వేస్ట్ అవ్వవు, ప్లస్ ఇంకా అలానే ఉండిపోతాయి కదా మనకైతే. మనీ వేస్ట్ అయితే ఉండదు. చూస్తున్నారు కదా ఇందులో జస్ట్ కొన్ని కలర్సే చూపిస్తున్నాను మీకు. చాలానే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మనం మ్యాచింగ్ శారీ తీసుకెళ్తే డెఫినెట్గా మనకి మ్యాచింగ్ అయితే దొరుకుతుంది, దానికి నేను గ్యారంటీ. అంత కలెక్షన్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇలా అలా కాకుండా లేదు నాకు పూల జడ వేసుకున్నట్టుగానే ఉండాలి అని చెప్పేసి అంటే ఇలా కూడా ఉన్నాయి. మనకి జడలాగా వస్తుంది, వచ్చి దానికి అయితే మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి.
వెనకాల ఇలా థ్రెడ్స్ వస్తాయి, ఆ పైన హుక్స్ లాగా వస్తుంది. ఇంకా మనం ఆ జుట్టుకి తగిలించుకొని ఇలా టై చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ మనకి రియల్ ఫ్లవర్స్తో పూల జడ వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేను అలా జస్ట్ అలా పట్టుకొని చూస్తేనే అంత ఫేస్లో అలా గ్లో వచ్చింది. ఇంకా కంప్లీట్గా మన శారీ వేర్ చేసి ఇంకా అది పెట్టుకుంటే మాత్రం బ్రైడల్ లుక్ అయితే వస్తుంది. అంత బాగుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 600 అలా చెప్పారు. మనం బార్గెన్ చేయొచ్చు. ఈ బాక్స్ ఐటమ్ అయితే 150 నుండి 350, 450 అలా ఉన్నాయి. ఇవి బంచెస్, ఇందాక చిన్న ఇట్లా పూల మొగ్గల్లాగా చూసారు కదా, ఇది కంప్లీట్ ఫ్లవర్ టైప్ ఉంది. ఇవి కూడా 6 పీసెస్ అలా వచ్చినాయి. ఇది బాక్స్ 350 అలా చెప్పారు. ఏదైనా సరే మనం బార్గెన్ చేయొచ్చు. ఇందులో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మన రెడ్ గోల్డే కాకుండా లావెండర్, ఎల్లో, పర్పుల్ అలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక చూపించిన జడ టైపు, పూల జడ టైప్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్. చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది, నాకు హెయిర్ ఎక్కువ లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా ఇలా చాలా కొత్తగా వచ్చింది ఇది. ఇలా వెనకాల అయితే మనకి టిక్ టాక్స్ వస్తాయి. ఇది అంతా హెయిర్ ఎక్స్టెన్షన్. మనం మొత్తం మేకప్ వేసుకున్న తర్వాత ఇంకా హెయిర్ని అలా తగిలించుకోవడమే, అప్పుడు రియల్ హెయిర్ లాగా అనిపిస్తుంది. అసలు ఇది సౌరం లాగా కూడా అనిపించదు. వెనకాల ఈ టిక్ టాక్స్ ఉన్నాయి కదా, ఈ టిక్ టాక్స్ ఫిక్స్ చేసుకుని ఇంకా మన ఒరిజినల్ హెయిర్కి మిడిల్లో పెట్టేసి ఇలా టిక్ టాక్స్ పెట్టేసి తర్వాత ఆ ఒరిజినల్ హెయిర్ వదిలేస్తే కంప్లీట్ మన హెయిర్లోనే కలిసిపోతుంది. అట్లా హెయిర్ వాల్యూమ్ ఎక్కువ అనిపిస్తుంది. దీని ప్రైస్ 450 అరౌండ్ అలా చెప్పారు. ఇందులోనే ఇంకా వాల్యూమ్ అంటే హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నవి, తక్కువ ఉన్నవి, అంటే మన హెయిర్ని బట్టి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇందులోనే ఇది కొంచెం కర్లీస్లా వచ్చింది కదా, అలా కాకుండా స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలా స్ట్రైట్ హెయిర్ అలా మనం ఎలా అంటే అలా అన్ని మోడల్స్లో అయితే ఉన్నవి. ఇది చాలా తక్కువ వాల్యూమ్, అంటే చాలా తక్కువ ఉన్న హెయిర్. వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాటికి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా మనకు తెలిసిందే, ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, హల్దీ సెట్. ఇంకా హల్దీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ ఉంటుంది మనకి. ఇంకా ప్రతి మనం శారీకి సంబంధించిన జ్యువెలరీ కానీ, తర్వాత ఫాల్స్, ఫ్యాబ్రిక్ కానీ, తర్వాత స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ అలా ప్రతిదీ ఉంటుంది. బేగం బజార్ అనగానే ఓన్లీ జ్యువెలరీ అనుకోవద్దు. ఇలా చూస్తున్న క్లాత్స్, శారీస్, మ్యాచింగ్ సెంటర్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ నేను ఎక్కువ ఫ్యాబ్రిక్స్ పైన అంత ఫోకస్ చేయలేదు. నేను మెయిన్లీ అయితే జ్యువెలరీ కోసం వెళ్ళాను కాబట్టి జ్యువెలరీనే కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేశాను. జస్ట్ ఇవాళ ఒకసారి వెళ్ళి చూసాను, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూశాను. అంటే మిగతా ఏరియాలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువనే ఉన్నవి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. డైలీ వేర్ నుండి మనకి పార్టీ వేర్ వరకు ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నవి. ఇలా నగరి మార్కెట్ అని గల్లీ ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసినాము. ఇలా అన్ని పక్క పక్కన గల్లీసే, ఇంకా లోపలికి వెళ్తుంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి, అందులో షాప్స్ ఉంటాయి. అలా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కంపేర్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ బెటర్గా దొరుకుతాయి ఏంటి ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకొని క్వాలిటీ కంపేర్ చేసుకొని మనమైతే షాపింగ్ చేయవచ్చు. మనం సెలబ్రిటీస్లో చూస్తాం కదా, శారీకి మ్యాచింగ్ స్టిక్కర్స్ పెట్టుకుంటారు, అసలు అది ఎలా వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎలా దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ చూసారా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో. అలా ప్రతి ఒక్క శారీకి మ్యాచింగ్ స్టిక్కర్స్ అయితే దొరుకుతుంది. స్టిక్కర్సే కాదు, అసలు నెయిల్ పాలిష్లు, శారీ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, తర్వాత సైడ్ పిన్స్, ఈ స్టోన్ ఓన్లీ స్టిక్కర్ ప్యాకెట్స్లో ప్లేన్ రెగ్యులర్గా కాకుండా స్టోన్ ఉన్నాయి. ఓన్లీ నెయిల్ పాలిష్లో రెగ్యులర్గా వెరైటీ కాకుండా బ్రాండెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి.
ఇంకా పెళ్ళి బొట్టు అంటాం కదా, ఆ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మనం షాప్లో చూస్తే జస్ట్ బాక్స్ ఐటమ్ 1 or 2 ఉంటాయి అంతే కదా. ఇక్కడ అలా కాదు, అసలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. అసలు సెలెక్ట్ చేసుకోవడానికి మనకి టైం సరిపోదు, అంత కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్లోనే ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో, ఇక్కడ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో. అలా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా మనకి టైం కూడా సరిపోదు, అంత కలెక్షన్ ఉంటుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. పసుపు దంచడం అనే ప్రోగ్రాం ఉంటుంది కదా, పసుపు విసిరేటప్పుడు పెళ్లి కూతురికి కానీ ఇంకా వచ్చిన వాళ్ళకి కానీ గాజులు వేస్తాం కదా, దానికోసం చాలామంది ఇక్కడ నుండి బ్యాంగిల్స్ తీసుకెళ్ళడం అయితే నేను చూశాను. ఇవన్నీ బంచెస్లా ఉంటాయి. ఒక బంచ్లో మనకి 10 డజన్స్ ఉంటాయి. పూల గాజులు ఉన్నవి, నార్మల్ ప్లెయిన్ గాజులు కూడా ఉన్నవి. పూల గాజుల బంచ్ వచ్చేసరికి 200 రూపీస్ అలా చెప్పారు. ప్లెయిన్ గాజులేమో 150 రూపీస్ అలా చెప్పారు. ఓన్లీ 1 కలరే కాకుండా ఇలా 2-3 కలర్స్లో కూడా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. చాలా కలర్సే ఉన్నాయి. ఫంక్షన్స్కే కాకుండా ఇలా హోల్సేల్గా కూడా వీళ్ళు అమ్ముతారంట. అంటే మనం బయట షాప్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుండి హోల్సేల్గా పర్చేస్ చేసి తీసుకెళ్తారు. ఎవరైనా చిన్నగా షాప్ లాగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తుంటే మధ్యలో ఇలా కనిపించింది. అసలు అదేం ఫెస్టివల్, ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అసలు అది అంతా మాకు తెలియదు. కానీ ఇంకా అక్కడే నిల్చుండిపోయి అలా చూస్తున్నాము కాసేపటి వరకు.
ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ చూసారా, చాలా బాగుంది. అసలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి కలెక్షన్ అయితే. మనం ఎలాంటి శారీస్ తీసుకెళ్ళినా, అది పేస్టల్ కలర్స్ అయినా, బ్రైట్ కలర్స్ అయినా, అది ఏ కలర్ అయినా సరే పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి. అది కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అంత బాగుంది కలెక్షన్ అయితే. అసలు మనకి మ్యాచింగ్ లేకపోయినా సరే తీసేసుకోవాలి బ్యాంగిల్స్ అన్నంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి.